దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాల్లో భారీ అంతరాయం కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 550కు పైగా విమానాలను రద్దు చేయగా వీటిలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనే 191కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. వరుస రద్దులు, ఆలస్యాల కారణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి, అసంతృప్తికి గురవుతూ ఉన్నారు. ఈ అంతరాయం గత కొన్ని రోజులుగా కొనసాగుతూ ఉండగా సంస్థ సమయ పాలన కేవలం 19.7% పడిపోయిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. చెప్తుంది సోమ ఉండండి సోమ అరుస్తుంది సార్, ఎవడు మా బాధ పట్టించుకోవట్లేదు. కొత్త FTTL ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలు అమల్లోకి రావడం, సిబ్బంది కొరత, సాంకేతిక లోపాలు, విమానాశ్రయ రద్దీ వంటి పలు ఆపరేషన్ సవాళ్లు ఒకేసారి పేరుకుపోవడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని ఇండిగో పేర్కొంది. నవంబర్లో మొత్తం 1232 విమానాలు రద్దవుగా వీటిలో 755 రద్దులకు సిబ్బంది కొరతే కారణమని ఇండిగో DGCAకు తెలిపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన DGCA సంస్థ పనితీరు పడిపోవడంపై విచారణకు ఆదేశించింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఇండిగోను ఆదేశించారు.